ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఉల్లిపాయలు వేసేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చివేనా ఉడకనట్లేదు. చిక్కుడుకాయ మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం. టమాటా చిక్కుడుకాయ కర్రీ ఇడ్లీ వేస్తాను. ఇందులో కారం వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. కూర అయితే చాలా బాగా చూడటానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పెరుగు చారు చేస్తున్నాను. మజ్జిగ చారు అంట దీన్ని, కానీ నేను పెరిగే చేస్తాను గట్టిగా. కొంచెం ఎలా చేస్తాను చూసి. కొంచెం ఉప్పు తగ్గింది, మళ్ళీ వేస్తున్నాను. ఇవి శనగకాయ పప్పులు ప్లస్ శనగపప్పు అనమాట. కట్ చేసి మిక్సీ వేసాను, పొడి చేశాను అనమాట. శనగకాయ పప్పులు, పుట్నాల పప్పు రెండు కలిపి వేయించి మిక్సీ వేసాను. ఇంకా ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు కొంచెం ఒక 2 స్పూన్లు వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. కొబ్బరి అనమాట. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇది ఇడ్లీ చట్నీ అనమాట. శనగకాయ పప్పులు, శనగపప్పు, కొబ్బరి. ఈరోజు అయితే ఇడ్లీ వేస్తున్నాను. బాగా గట్టిగా ఉంది, అందుకని కొంచెం ఆఫ్ వేసాను. మనం ఇలా గట్టిగా రుబ్బి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, పునుగులు వేసుకోవచ్చు. ఇందులో రాగి పిండి, అయితే అన్ని అలసందలు, రాజ్మా అన్నీ ఉంటాయి కాబట్టి పునుగులు కూడా వేసుకోవచ్చు, గారెలు కూడా వేసుకోవచ్చు. గట్టిగా ఉంది, ఇంకా కొంచెం వాటర్ ఇవ్వాలి. ఇలా నూనె రాయడం వల్ల టమాటా కూడా వచ్చేస్తాయి. అయిపోయినాయి ఇడ్లీ. జ్యూస్కి ఈసారి అన్ని రకాలు వేసి ఉడకబెడుతున్నా. అందులో వాటర్ వచ్చేస్తాయి కదా, అవి తీసేసి ఆ వాటర్ తాగుతాను అనమాట. ఎప్పుడు మిక్సీ వేసి జ్యూస్ చేసేదాన్ని, ఈసారి ఉడకబెట్టి వాటర్ అంతా అవన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి కాబట్టి
ట్రై ఎలా ఎలా చేస్తాను అనేది చూడండి. చాలా మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు. ఈరోజు అయితే ఈరోజు మా లంచ్లోకి రైస్, పెరుగు, మజ్జిగ చారు, టమాటా చిక్కుడుకాయ కర్రీ. ఈరోజు అంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చాలా బాగుంది. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ.